సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. టాలీవుడ్ బ్యూటీ అక్కినేని వారింటి కోడలు సమంత అయితేనే ఆ నియోజకవర్గంలో ఈసారి గులాబీ జెండా ఎగురుతుందని యువనేత కేటీఆర్ ఫిక్స్ అయ్యారట. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. అది సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నుండి అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి సినీ తార జయసుధ గెలుపొందారు. అందుకే టీఆర్ఎస్ కూడా ఈసారి సినీ అస్త్రాన్ని సంధించాలనుకుంటోంది. అంతేకాదు సహజ నటి జయసుధ గెలుపుకు ఆ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ఉండడం కారణం. క్రిస్టియన్ అయిన సమంతను పోటీ పెడితే గెలుపు ఈజీ అని ఇప్పటి తెలంగాణ అధికార పార్టీ దాదాపు నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సమంత రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఆమె అక్కినేని కోడలుగా మారుతుండగా సినిమాలకు గుడ్ బై చెప్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అప్పుడు ఓ సినీ స్టార్ ను రంగంలోకి దించడం ద్వారా మహానగరం మొత్తం ఆ గ్లామర్ ను ఉపయోగించుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తోందని టాక్. అయినా ముందు నాగ చైతన్యతో పెళ్లైపోయి నాగార్జున ఇంట కుదురుకున్నాక తదుపరి భవిష్యత్ గురించిన నిర్ణయాలుంటాయి. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అందుకే ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.